విధంగా ఈ క్లబ్ ని ఎలా కాపాడుకోవాలి, మొట్టమొదటి క్లబ్ లో ఉన్న మన సభ్యులందరినీ కాపాడుకోవాలి. మనం అందరూ ఆరోగ్యంగా ఉండి కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత మనం మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి. ఈ కోవిడ్ లో కూడా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఒక ఆలోచన ఉంది. అయితే మొట్టమొదటి నేను మా కార్యవర్గాన్ని మీ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అధ్యక్షుడిగా నా పేరు ఎంఆర్కే దాస్. నేను డిప్లొమా ఇన్ ఆప్థల్మిక్ అసిస్టెంట్ కేజీహెచ్ లో చేశాను. తర్వాత నేను శ్రీపురం ప్రాథమిక కార్యకేంద్రంలో ఒక 20 years పనిచేసి తర్వాత 13 years నుంచి నేను రిమ్స్ జనరల్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాను. అలాగే నా భార్య శ్రీమతి నిర్మల ఆమె కూడా ఒక ఆప్టికల్ షాప్ పనిచేస్తున్నారు. మా పాప ఆల్రెడీ ఎంఎస్సి బయోటెక్నాలజీ కంప్లీట్ చేసి అమెజాన్ లో పనిచేస్తుంది. బాబు ఇంటర్మీడియట్ సెకండరీ అయింది ఇప్పుడు. అది నా తాలూకా వ్యక్తిగత వివరాలు. అలాగే ఇప్పుడు కార్యదర్శిగా పిఎస్విఎస్ఎన్ వర్మ గారు, ఈయన నర్సీలు ఎన్ఎస్సిలో పనిచేస్తున్నారు. మన రీజనల్ సెక్రటరీ సివి రాజు గారితో పాటు పనిచేస్తున్నారు. కోశాధికారిగా బి బరాటం శ్రీనివాస్ గారు, ఆయన హోమ్ బైడింగ్ షోరూమ్ పనిచేస్తున్నారు. అలాగే ఉపాధ్యక్షుడు అనిల్ సత్యనారాయణ గారు, మీరు ప్రముఖ న్యాయవాది అధ్యక్షుడిగా కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే సంయుక్త కార్యదర్శిగా నేతాడు వెంకటరావు గారు, ఈయన సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అధినేతగా ఉన్నారు. అలాగే ఫౌండేషన్ చైర్మన్ గా డాక్టర్ నిక్కప్పన్ గారు, ఈయన పాస్ట్ ప్రెసిడెంట్ గా చేశారు. ఈ క్లబ్ ని ఇంతవరకు రావడానికి, ఈ విధంగా ముందుకు రావడానికి మొట్టమొదట ఆయన కృషి మనం చెప్పక తప్పదు. డాక్టర్ నిక్కప్పన్ గారు 1966లో ఏర్పడినటువంటి ఈ క్లబ్ ని చాలా ఎంతవరకు అంటే 10 మంది కూడా సభ్యులు లేని సమయంలో ఆయన కృషి చేసి క్లబ్ ని ఎలాగైనా నిలబెట్టాలని చెప్పి మా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మాకు ముందు తీసుకొచ్చారు డాక్టర్ నిక్కప్పన్ గారు. ఆయన చాలా ఇప్పుడు కూడా ప్రెజెంట్ యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే పోలియో చైర్మన్ గా డాక్టర్ మంత్రి వెంకటస్వామి గారు, ఈయన సీనియర్ రొటేరియన్ మెంబర్. మా క్లబ్ లో కూడా అందరికంటే సీనియర్ రొటేరియన్ గా ఉన్నారు. చాలా అవార్డ్స్ తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు ఆయన. డాక్టర్ మంత్రి వెంకటస్వామి గారు అయితే పోలియో వెంకటస్వామి అని, ఎయిడ్స్ వెంకటస్వామి అని అంటారు. ఆయన మా క్లబ్ లో సభ్యులుగా ఉండడం, ఆయన మాకు చేదోడు వాదోడు ఉంటూ అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద సీనియర్ రొటేరియన్. సో ఆయన్ని చూసి మేము చాలా నేర్చుకుంటున్నాము, ఇంకా నేర్చుకుంటాము. అలాగే మాకు మెంబర్షిప్ డెవలప్మెంట్ కి ఎస్కే గౌరీ శంకర్ గారు ఉన్నారు. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ గా రీసెంట్ గా రిటైర్ అయ్యి మాకు క్లబ్ లో సభ్యులుగా చేరి ఉన్నారు. ఆయన తన సేవలు అందిస్తూ ఆల్రెడీ ఒక మెంబర్ ని, సాహు గారు ఒక మేనేజర్ గారిని కూడా సభ్యత్వ నమోదు కోసమని మేము స్టార్ట్ చేసాము. అలాగే తర్వాత ఏంటంటే ఆయన కూడా చాలా అసోసియేషన్ కోసం చాలా పోరాడారు. బ్యాంక్ వాళ్ళకి వెల్ఫేర్స్ కోసం చాలా కృషి చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మాకు క్లబ్ లో సభ్యులుగా ఉండడం, అలాగే మెంబర్షిప్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఆయన అంగీకరించి ముందుకు వచ్చారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా పిఎస్ఎస్ఎన్ మూర్తి గారు, సతీష్ గారు ఎక్కడ ఉన్నారు? సతీష్ గారు, ఈయన ఎన్ఎస్సిలో పనిచేస్తున్నారు. అలాగే ఆయన ఒక జేకే కమ్యూనికేషన్ లో న్యూస్ లీడర్ గా కూడా సేవలు అందిస్తున్నారు. ఆయనకి చాలా కళలు ఉన్నాయి, అందులో ఒక కళ. ఒక తర్వాత ఏంటంటే పబ్లిక్ ఇమేజ్ కి పి శ్రీనివాస్ చక్రవర్తి గారు ఉన్నారు. ఆయన సిటీ స్టైల్స్ అధినేత. ఆయన పట్టణంలో, నగరంలో సిటీ స్టైల్స్ అధినేతగా ఉన్నారు. ఆయన కూడా చాలా యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు. లాస్ట్ టైం కూడా ఆయన మెంబర్షిప్ డెవలప్మెంట్ చేసి చాలా మందిని సభ్యులు నమోదు చేశారు. అలాగే మెడికల్ డైరెక్టర్ గా డాక్టర్ చింతాల కృష్ణమోహన్ గారు. ఈయన గురించి చెప్పాలంటే ఈయన రిటైర్డ్ అడిషనల్ డీమ్గా చేసి రిటైర్ అయ్యి ఉన్నారు. రీసెంట్ గా ఆయన మా క్లబ్ లో జాయిన్ అయిన తర్వాత ఆయన యాక్టివిటీస్ చూసి ఆయన లయన్స్ క్లబ్ వారు కూడా ఆయన సేవలు వినియోగించుకుంటూ ఇప్పుడు ప్రెసెంట్ ఆయన ఈ ఏడాది లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం ప్రెసిడెంట్ గా కూడా ఆయన అధ్యక్ష పదవి కూడా చేపట్టారు. ఆయన మాకు ఎప్పటిలా మెడికల్ డైరెక్టర్ గా సేవలు అందిస్తూ అనేక కమ్యూనిటీ సేవలకి ఎస్ అప్పారావు గారు, జై శ్రీరామ్ గారు అంటాము, పెద్ద ఆయన, మాకు పెద్ద దిక్కు భీష్ములు అంటారు. ఆయన ఎక్కడ కూడా కార్యక్రమాలకి మాకంటే ముందుంటారు. ఆయన మేము అనుకునే టైం కంటే డిసిప్లిన్ గా ఉంటూ యాక్టివ్ గా ఉంటున్నారు. మేము కూడా యాక్చువల్ గా మేము ఆయన్ని
కంట్రోల్ చేస్తున్నాం. ఈ కోవిడ్ లో కూడా ఆయన ఎక్కడికైనా వచ్చేయడానికి సిద్ధంగా ఉంటే సార్ రాకండి మీరు ఇంట్లో ఉండండి అన్నా సరే ఆయన ప్రతి విషయంలో కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఈ రోజు కూడా ట్రాక్ కార్యక్రమం ప్రారంభానికి అక్కడ మనం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి ఈ రోజు కూడా వెళ్ళి మేము ఒకసారి భగవంతుని ప్రార్థించి అక్కడ మేము రావడం జరిగింది. మార్నింగ్ ఈ రోజు ఏదైనా ఒక మంచి సోషల్ ఈవెంట్ చేయాలి ఈ రోజు ఇంకా ఈ సందర్భంగా అనుకుని మార్నింగ్ మన బిజినెస్ సెక్రటరీ రాజుల గారి ఆధ్వర్యంలో అక్కడ వనాన్ని విజిట్ చేసి అక్కడ మేము పూజా కార్యక్రమం చేపట్టాము. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ట్రాక్ నిర్మాణం జరుగుతుంది, త్వరలోనే అది కంప్లీట్ అవుతుంది. అలాగే వొకేషనల్ సేవలు వృత్తి నభించకి పట్నాల ఉమామహేశ్వర గారు, ఈయన కోసం చెప్పుకుంటే పట్నంలో ఉన్న ఆయుర్వేదిక్ కొన్ని కనీసం ఒక 5 దశాబ్దాలు దాటి అక్కడ ఉంది పట్నాల సుబ్బయ్య గారిది. ఆయన మాకు ఆయన ఆయుర్వేదంలో సేవలు అందిస్తూ పట్నంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. అలాంటి ఆయన కూడా ముందుకు వచ్చి నేను వొకేషనల్ సేవల కోసం నేను సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. అలాగే యువజన విభాగంలో గిరిబాబు గారు, ఈయన కూడా NACL లో పనిచేస్తున్నారు, యాక్టివ్ గా ఉన్నారు. అక్కడ ఆయన ఆల్రెడీ LBS కాలేజీలో కూడా అక్కడ అపార్ట్మెంట్ అసోసియేషన్ అని చాలా అసోసియేషన్ రన్ చేస్తూ ఆయన కూడా యాక్టివ్ పార్టిసిపెంట్ గా ఉన్నారు. ఆయన కూడా మా క్లబ్ లో ప్రతి విషయంలో కూడా యాక్టివ్ గా ఉండి ఈ ఏడాది యువజన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కి మహిళా స్వావలంబనకి మనకి శ్రీమతి సి మంజులా రాణి గారు ఉన్నారు. వారు శ్రీమతి మన డాక్టర్ మన సివి రాజుల గారు శ్రీమతి గారు అయినటువంటి మంజులా రాణి గారు, ఆవిడ కూడా ఈ ఏడాది ఆవిడ ఆధ్వర్యంలో మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాం. లీగల్ గా మహిళలకి రక్షణ ఏ విధంగా చేయాలి ఇలాంటి కార్యక్రమాలన్నీ మేడం గారి ఆధ్వర్యంలో మేము చేపడుతున్నాము. అలాగే ఫెలోషిప్ విభాగం మనం ఇప్పుడు ఈ క్లబ్ విషయంలో వచ్చేసరికి సేవ అనేసి చాలా మందికి మన సేవ కాకుండా రిక్రియేషన్ కూడా ఉండాలని, అలాంటి రిక్రియేషన్స్ కి మనకి పివి మధుసూదన్ గుప్త గారు అలాగే కేవి రమణ గారు వారిద్దరికి మేము అప్పచెప్పడం జరిగింది. వారు ముందుకు వచ్చారు. వారిద్దరూ కూడా ఏంటంటే ఈ ఏడాది ఒక మంచి టూర్ ఆఫ్టర్ కోవిడ్, ఒక మంచి విహార యాత్ర, అలాగే ఒక మంచి పిక్నిక్, అలాగే మంచి ఫ్యామిలీ గెట్ లాంటివి, మంచి క్రీడలు, రొటేరియన్స్ ఆల్ రోటరీ క్లబ్ మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రోటరీ క్లబ్స్ అన్ని కలిపి ఒక క్రీడ ఏదైనా ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలన్నీ వాళ్ళు ఆధ్వర్యంలో చేపట్టాలని మేము నిర్ణయించడం జరిగింది. అలాగే సార్జెంట్ ఫారెన్స్ గా ఇక్కడ మన ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సంతోష్. ఈయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. ఈయన మనకి ఎప్పుడు కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా చేదోడు వాదుగా ఉన్నారు. థ్యాంక్ యూ సంతోష్. ఇది మా తాలూకా కార్యవర్గము. ఇంత కాకుండా మాకు ఉన్న ప్రతి ఒక్క ప్రతినిధి మాకు ప్రతి ఒక్క రొటేరియన్ కూడా మాకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది కాలాన్ని వెచ్చించగలరు, కొంతమంది వారి సహాయ సహకారాలని అలాగే వేరే డోనర్స్ ని కూడా మోటివేట్ చేసి మన క్లబ్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మనకి ఈ ఏడాది రోటరీ క్లబ్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో 2 మేజర్ ప్రాజెక్ట్స్ శాశ్వతంగా ఉండేవి 2 కార్యక్రమాలు ఉన్నాయండి. మొట్టమొదటిది రోటరీ వనం, అది మన రాజుల గారి తనకి డ్రీమ్ ప్రాజెక్ట్. ఆయన మొట్టమొదటి రోటరీలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని డెవలప్ చేయాలి. డాక్టర్ మన కలెక్టర్ గారు అయినటువంటి ధనంజయ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆ రోజు మనకి అది అలాట్ చేశారు. అలాగే కమిషనర్ శోభారాణి గారు చాలా యాక్టివ్ గా ఉండి మనకి ఇమీడియట్ గా మీరు టేకప్ చేయండి, మీరు చేయగలరంటే అక్కడ డెబ్రిస్ గా ఉన్నటువంటి ఎకరా 30 సెంట్లు ల్యాండ్ మనకి హ్యాండిల్ చేశారు. ఇంతకుముందు చాలా మంది డెవలప్ చేసి విడిచిపెట్టేశారు. అలాంటిది అక్కడ మనం ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాము. NACL వారి సౌజన్యంతో మాక్సిమం పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఫర్మ్ ద్వారా అక్కడ CSR నిధులు వెచ్చించి చాలా వరకు వాళ్ళు అక్కడ మొత్తం అంతా ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే అక్కడ మనకి చాలా మంది పాస్ట్ గవర్నర్స్ కూడా వచ్చారు. డాక్టర్ MC దాస్ గారు కూడా వారు తన వంతు విరాళంగా 10,000 కూడా ఇచ్చారు లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు. అలాగే చాలా మంది కొంచెం వారి విరాళాలు ఇస్తూనే ఉన్నారు. అలాగే మనకి ఆల్రెడీ వీరభద్రరెడ్డి గారు కూడా లాస్ట్ టైం వచ్చి విజిట్ చేశారు. అలాగే విశ్వనాథన్ గారు కూడా వచ్చి విజిట్ చేశారు, ప్లాంటేషన్ చేస్తారు. సో ముఖ్యంగా ఏంటంటే అక్కడ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ కూడా విశ్వనాథ్ గారు మనకి శాంక్షన్ చేశారు, ఇచ్చారు కూడా ఆల్రెడీ. అది కూడా మేము ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, అది ఏంటంటే ఒక పార్క్ కాకుండా ఒక వనం, అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం రివర్ బెల్ట్ లో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం కోసం మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేయడానికని మేము దాన్ని పరిపూర్ణంగా మేము దాన్ని సస్టైనబిలిటీగా అంటే ఎవరైనా అందులో మన వాచ్మెన్ కూడా మనం పెట్టడం జరిగింది. ఆ వాచ్మెన్ పెట్టిన తర్వాత దానికి మరి శాలరీస్, మెయింటెనెన్స్ వీటన్నిటి కోసం ప్రతి ఒక్కరికి సభ్యులుగా సభ్యత్వం నమోదు చేసిన తర్వాత ట్రాక్ ని పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత దాన్ని మనం ఒక షేప్ లో తీసుకురావాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ మనకి ఒక ఆఫీస్ రూమ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు.
శ్రీ కామినేని శంకర్రావు గారు, ఆయన తన పూర్తి సౌజన్యంతో కంప్లీట్ చేశారు. అది ఇంకా కొద్దిగా తుదిమెరుగులు దిద్దిన తర్వాత త్వరలోనే ఈ ట్రాక్ తో పాటు వాటిని కంప్లీట్ చేసే పరిస్థితి అయితే ఉంది. అలాగే మనకి లాస్ట్ టైం కమిషనర్ గారు మనకి ఇక్కడ హయాత్ నగరంలో 55 సెంట్లు జాగాని మనం ప్లాంటేషన్ చేయండి, రివర్ బెల్ట్ లో డెవలప్ చేయండి దాన్ని అన్నారు. అక్కడ కొన్ని ఆక్రమణలు ఉండడం వల్ల, అక్కడ ఉన్న లోకల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము అది చేపట్టలేకపోయాము. రీసెంట్ గా మన డెవలప్మెంట్ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ కూడా ఇంటర్ఫియర్ అయ్యి గవర్నమెంట్ దాన్ని క్లియర్ చేసిందని తెలిసింది. త్వరలోనే మనకి అది హ్యాండ్ ఓవర్ చేస్తారు. హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ మనకి ప్రహరీ కూడా, తర్వాత అక్కడ ఉన్న బాత్రూమ్స్ అయితేనేంటి, వాటర్ ఫెసిలిటీ, అలాగే అక్కడ మన మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బరల్ గ్రౌండ్ ఉంది, దానికి ఈ రక్షణ గోడకి మధ్యలో నిర్మాణం చేపడాల్సింది. ఆ విషయంలో కూడా మరి NACL వారు ఆర్థిక సహాయం చేస్తే అక్కడ ఏదైనా మనం నిర్మాణం చేపట్టడానికి అవకాశం ఉంది. అక్కడ ప్రహరీ గోడ కట్టడానికి ఒక డోనర్ ఉన్నారు. సో వారందరూ మరి అందరి సహకారం, లోకల్ గా ఉన్న వారందరి సహకారంతో మనం కార్యక్రమం కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే స్వర్గధామం ఆల్రెడీ మనకి రోటరీ క్లబ్ సెంట్రల్ వారి ఆధ్వర్యంలో మన కాన్వెంట్ జంక్షన్ లో రన్ చేస్తున్నాము. అలాగే ఇటువైపు కూడా రేవరికి ఇటువైపు కూడా మనం ఒక శాశ్వతంగా ఇక్కడ సుందరంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఇక్కడ బయలు గ్రౌండ్ తయారు చేయాలనేది మనకు మెయిన్ గోల్. ఇవన్నీ కంప్లీట్ చేయాలి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనం ఆల్రెడీ లాస్ట్ టైం మనకి విశ్వనాథ్ గారు వారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గ్రాంట్స్ లో మనం సోలార్ ప్లాంట్ TPM స్కూల్ కి ఇవ్వడం జరిగింది. అలాగే ఈసారి మనం గర్ల్స్ హై స్కూల్ కి డిస్ట్రిక్ట్ గ్రాంట్ నుంచి 50,000 మనకి శాంక్షన్ అయితే, మిగతా 50,000లో ఒక 25,000 NRI స్టూడెంట్, అక్కడ ఉన్న గర్ల్స్ హై స్కూల్ చదువుకున్న NRI స్టూడెంట్ ఒక డొనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి గీతా శ్రీకాంత్ గారు కూడా 25,000, ఎందుకంటే ఆమె మేడం గారు ఏంటంటే అక్కడ ఆల్రెడీ దత్తత తీసుకున్నారు, ఆ గర్ల్స్ హై స్కూల్ డెవలప్మెంట్ అంతా దత్తత తీసుకున్నారు. సో వెంటనే నేను చెప్పిన వెంటనే మేడం గారు స్పందించి 25,000 ఆవిడ కూడా ఆర్థిక సహాయం చేయడం వల్ల అది పూర్తిగా అది ప్లాంట్ ఇప్పుడు అలాగే ప్లాంటింగ్ రెడీ చేశారు. ఒకసారి అందరికీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1 డేలో 50,000 రూపాయలు ఇద్దరు ఇవ్వడం వల్ల కంప్లీట్ గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగాము. అలాగే మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ప్రతి ఒక్కరి తరగతి సహాయ సహకారాలు అందిస్తారని మేము తెలియజేస్తూ, ముఖ్యంగా ఈసారి ఈ రోజు వరకు మాకు కొత్తగా ఒక 5 సభ్యులు మేము యాక్చువల్గా ఏంటంటే కొత్తగా మనకి 5 సభ్యుల్ని ఈరోజు మేము ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే శ్రీమతి గీతా శ్రీకాంత్ గారు మన క్లబ్ లో రొటేరియన్ గా మనం జాయిన్ అవడానికి అంగీకారం తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. మేడం గారు గీతా శ్రీకాంత్ ఫౌండేషన్, కంగ్రాచులేషన్స్ టు ద న్యూ టీమ్. సిక్కోలు శక్తి కూడా యువశక్తి కూడా రన్ చేస్తున్నారు. అలాగే ఐఎమ్ హియర్ సార్. కనపడమ్మా ఒకసారి. అంటే మీరు స్క్రోల్ చేస్తేనే కనబడతాను. అవునా, ఎక్కడ ఉన్నావమ్మా? థ్యాంక్ యూ మేడం. మేడం గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముందే చెప్పారు మేడం గారు మాకు కూడాను, మేము చాలా బిజీగా ఉంటాను కొంతవరకే అంటే, తప్పకుండా మేడం మీరు మాకు సభ్యులుగా ఉంటే చాలు, మేము రోటరీ క్లబ్ శ్రీకాకుళం మరింత ముందుకు తీసుకెళ్తాం సేవా కార్యక్రమాలు అని చెప్పాము. దానికి అంగీకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే సపట వసంతరావు గారు, ఈయన ఆప్తల్మి గారి గారు రాజాం కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. వసంతరావు గారు ఈయన చాలా సేవా కార్యక్రమాలు చేశారు. వసంతరావు గారు ఏంటంటే ఆల్రెడీ స్టేట్ అవార్డ్స్, చాలా అవార్డ్స్ తీసుకున్నారు. ఆయన ప్రభావతి జాగృతి ట్రస్ట్ రన్ చేస్తున్నారు ఆల్రెడీ. ఆ ట్రస్ట్ తరఫున ఆయన కొన్ని క్యాంప్స్ చేస్తూ మన రోటరీ క్లబ్ ను కూడా ఇన్వాల్వ్ చేశారు. చాలా NCD క్యాంప్స్ ఆల్రెడీ కండక్ట్ చేశారు. నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ మీద ఆయన మన రోటరీ బ్యానర్ పై చాలా కార్యక్రమాలు చేపట్టారు. అన్ని కార్యక్రమాలు ఆయనకి ఇప్పుడు
త్వరలోనే మేము అందజేస్తాము. అలాగే ఇక్కడ మనకి చింతాడు తిరుమలరావు గారు అని ఉన్నారు. ఆయన క్లాస్మేట్, ఆయన హెడ్ మాస్టర్ గా ప్రధాన ఉపాధ్యాయులుగా ఇప్పిలి ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నారు జడ్పీ హై స్కూల్ ఇప్పిల్లోన. ఆయన కూడా మా సభ్యులుగా జాయిన్ అవుతున్నారు. అలాగే కందుల నవీన్, ఈయన ఎంఐ స్టోర్ రన్ చేస్తున్నారు. అలాగే ఇతర వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. నవీన్ గారికి కూడా మేము రోటరీ క్లబ్ శ్రీకాకుళం తరఫున స్వాగతం పలుకుతున్నాము. అలాగే బివి రమణ గారు, ఈయన ఎన్ఏసిఎల్ కన్సల్టెంట్ గా ఉన్నారు. బివి రమణ గారికి కూడా మేము రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. దాదాపు ఒక 10 నుంచి 15 మంది నూతన సభ్యులను మేము జాయిన్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాము. శాశ్వతంగా మెంబర్షిప్ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే రోటరీ క్లబ్ అంటే అవగాహన లేకుండా బై ఫోర్స్ జాయిన్ చేయడం వల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి. అలాంటివి లేకుండా ఉన్న సభ్యులను కాపాడుకోవడం, కొత్త సభ్యులు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే అక్కడ కూడా రొటేరియన్ గా కంటిన్యూ అయ్యేటట్టు ఇప్పుడు మనకి రాజు గారు ఉన్నారు. ఆల్రెడీ సార్ ఎక్కడెక్కడ చేశారు సార్ మీరు రొటేరియన్ గా? యూపీలో సార్ రొటేరియన్ ఉండి వచ్చిన వెంటనే మొట్టమొదట రోటరీ ఎక్కడ ఉందని వచ్చారు. అలాగే మనకి జగదీష్ గారు ఉన్నారు, చాగండి జగదీష్ గారు కూడా అక్కడ వేరే స్టేట్ లో, అదర్ స్టేట్ లో కూడా చేశాం. ఒరిస్సాలో చేసి వెంటనే ఇక్కడ వచ్చారు. ఆయన కేసీపీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్నారు చాగండి జగదీశ్వరరావు గారు. అలాగే మనకి ఏంటంటే క్లబ్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అయినా సరే పర్సన్ క్లబ్ సభ్యత్వం కోల్పోకుండా టోటల్ ఓవరాల్ మన రొటేరియన్స్ నంబర్ తగ్గకుండా ఉండేటట్టు పర్మనెంట్ శాశ్వత రొటేరియన్ గా ఉండే ప్రయత్నంలోనే ఉన్నాం మేము. ఆ విధంగా మనం శాశ్వత రొటేరియన్స్ మనం జాయిన్ చేసుకునే పరిస్థితి ఏర్పాటు చేయడానికి మేము మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. I request Secretary to say a few words. నమస్తే అండి, నా పేరు నరసింహ వర్మ. నేను కూడా ఎన్ఎస్ఎల్ ఇండస్ట్రీస్ లో లాస్ట్ 25 years నుంచి వర్క్ చేస్తున్నాను. మా ఎన్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ గారు ప్రస్తుతం మా ఇన్స్టలేషన్ ఆఫీసర్ గా ఇక్కడికి వచ్చిన రాజుల గారి ప్రోత్సాహంతో 4 సంవత్సరాల కిందటే నేను రోటరీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన దగ్గర నుంచి నాకున్న టైంలో మాక్సిమం నా వంతు సహకారాలు నేను అందిస్తున్నాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే నాకు సెక్రటరీగా బాధ్యతలు ఇచ్చారు. జూలై 1 నుంచి అన్అఫీషియల్ గా, ఈ రోజు నుంచి అఫీషియల్ గా ఈ బాధ్యతలు స్వీకరించాను. అలాగే నాకన్నా సీనియర్ రోటరీ క్లబ్ సభ్యులు ఉన్నారు. ప్రెసెంట్ మాతో పాటు ఉన్న వ్యక్తులు ప్లస్ మాతో ఇప్పుడు కలిసి అడుగులేయడానికి వస్తున్న కొత్త సభ్యుల సహకారంతో లాస్ట్ ఇయర్ ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ 1-2 కంటిన్యూ, మేజర్ ప్రాజెక్ట్స్ 1-2 కంటిన్యూ చేస్తూ 2021 లో కూడా కొంచెం అంటే లాస్ట్ ఇయర్ వరకు జరిగిన ప్రాజెక్టులు, లాస్ట్ ఇయర్ వరకు చేసిన వర్క్స్ కి డిఫరెంట్ గా ఇప్పుడు మనం అన్ని చూడాలి కోవిడ్ మూలంగా. ఎందుకంటే యాక్చువల్ గా అయితే బ్లడ్ క్యాంప్స్ ఒకటి కండక్ట్ చేద్దాం అనుకున్నాం. అలాగే ఇంతకు ముందు స్కూల్స్ లోనే స్కూల్ బుక్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళం. అదే కాకుండా ఎవరి మంత్ హాస్పిటల్స్ లో కొన్ని ఫ్రూట్స్ అవి ఇవ్వటానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాం అండి. అలాగే ఎవరి మంత్ ఉన్న రోటరీ సభ్యులకి కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రాబోయే, అంటే కొత్తగా తీసుకోబోయే సభ్యులకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ రోటరీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఈ కోవిడ్, అలాగే ప్రస్తుతం ఏంటంటే రోజు రోజుకి ప్రతి దగ్గర కూడా కోవిడ్ చాలా పెరిగిపోతున్నాయి కేసులు. కాబట్టి కోవిడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ అందరి సభ్యులతో కలిసి ముందుకు నడిపిస్తానని మీ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. Actually, because of COVID వల్ల మేము మా patron and guide presence we miss here. The gracious presence, we always feel strength.
ఈ రోజు గవర్నర్ గారు కూడా జూమ్ లో జాయిన్ అవుతా అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ హ్యాడ్ టు గో టు ద కోవిడ్ టెస్టింగ్. సో హీ హడ్ గాన్ దేర్. బట్ వి హోప్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూ ఆన్ దట్. సో ఎన్సి దాస్ గారు మా పర్సనల్ మా మధ్య లేకపోయినా మీ స్పిరిట్ ఆల్వేస్ విత్ us, sir. You are always with us. I request our Satish to introduce our patron and our guide, Dr. MC Das, sir. డాక్టర్ ఎంసి దాస్ గా ప్రసిద్ధిగాంచిన మండ చిరంజీవి దాస్ శ్రీకాకుళం జిల్లా అరసవల్లి గ్రామంలో శ్రీకాకుళం మున్సిపల్ చైర్మన్ మరియు శ్రీకాకుళం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేసి మండ వెంకన్న జోగన్న గుప్తా మరియు జగన్మోహనమ్మ గారులకు 9వ సంతానంగా ఆయన జన్మించారండి. అరసవల్లి గ్రామంలోను మద్రాసులోను ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన తర్వాత శ్రీకాకుళంలో హై స్కూల్ విద్య, కాలేజీ విద్య పూర్తి చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1966లో ఎంకామ్ తర్వాత పిహెచ్డి పట్టాలు పొందారు. ఆ తర్వాత కలకత్తాలో ఒక విదేశీ కంపెనీలో పనిచేస్తూ సాయంత్రం పూట అక్కడ కళాశాలల్లో విద్యార్థులకు ఉపన్యాసాలు ఇచ్చేవారు. 1969లో నేషనల్ కాలేజీగా ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర జాతీయ కళాశాలలో వాణిజ్య శాస్త్ర అధ్యాపకుడిగా ఆయన చేరారు. 1970లో విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో వాణిజ్య శాస్త్ర అధ్యాపకుడిగా పదవి బాధ్యతలు ఆయన స్వీకరించారు. 1987 నుంచి 88వ సంవత్సరంలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ప్రథమ అకాడమిక్ ఆఫీసర్ గా డిప్యూటేషన్ పై ఆయన పనిచేశారు. 2002లో ఆంధ్ర లయోలా కళాశాల నుండి వాణిజ్య శాఖ అధ్యక్షుడిగా పదవి విరమణ గావించారు. విజయవాడ నగరంలో మొట్టమొదటిగా యాజమాన్య సలహాదారుడిగా విజయవాడ నగరపాలక సంస్థకు, విజయవాడ బాట్లింగ్ కంపెనీకి, రమేష్ హాస్పిటల్స్ కు, ఎయిర్ కోస్టా సంస్థకు, మరికొన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు ఆయన సేవలందించారండి. ముఠా కూలీలు మొదలుకుని వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అధికారులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు శిక్షణా కార్యక్రమాలు ఆయన ఇస్తూ ఉండేవారు. పోలీసు, రెవెన్యూ, రవాణా, రైల్వే, ఆర్టీసీ మొదలైన ప్రభుత్వ సంస్థల అధికారులకు, ఉద్యోగులకు శిక్షణా తరగతులు నిర్వహించేవారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ మొదలైన విద్యా సంస్థలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా ఉన్నారు. కుక్క పిల్ల దొరికింది నాటికతో అబ్బాయి పాత్ర, కన్యాశుల్కంలో కరటక శాస్త్రి శిష్యుడు పాత్రలో తన 10వ ఏట నాటక రంగంలో ఆయన ప్రవేశించారండి. ఆ తర్వాత కళాశాలలోను, విశ్వవిద్యాలయాలలోను, కలకత్తాలోను, దేశంలోని వివిధ నగరాలలో వేలాది నాటక ప్రదర్శనలు ఆయన ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ తరఫున కలకత్తాలోను, శాంతి నికేతన్లోను నాటక ప్రదర్శనలు ఆయన ఇచ్చారు. విజయవాడ కళాభారతి నాటక సంస్థ తరఫున జంజాలతో కలిసి వందలాది ప్రదర్శనలు ఆయన ఇచ్చారు. సంధ్యారాగంలో శంఖారావం నాటకానికి దర్శకుడిగా వ్యవహరిస్తూ ముఖ్య పాత్ర ధరించి గంజాలతో పాటు 68 ప్రదర్శనలు అందించారు. మొట్టమొదటిసారిగా విజయవాడ నగరంలో టిక్కెట్ కొని సాంఘిక నాటకం చూసే ప్రక్రియకు ఆయన నాంది పలికారు. కావలి కాళిదాస కళా రాధన సమితి, విశాఖపట్నం షిప్ యార్డ్ పరిషత్తులో ఉత్తమ దర్శకుడి బహుమతులు అందుకున్నారు. 1967 నుండి ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటక విభాగంలో నటుడిగా టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. వారు నటించిన అనేక నాటకాలకు జాతీయ స్థాయి ఆకాశవాణి అవార్డులు లభించాయి. రచయితగా, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా, టీవీ ఆర్టిస్ట్ గా, వ్యాఖ్యాతగా, సినీ నటుడుగా అనేక రంగాలలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, డెక్కన్ క్రానికల్, హంస ఇండియా, సాక్షి మొదలైన పత్రికలలో వ్యాసాలు రచించారు. వారు రచించిన అక్షర సత్యం గేయ సంపుటి తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో ప్రచురితమైంది. రోటరీ సంస్థలో గవర్నర్ గా పదవి బాధ్యతలు నిర్వహించారు. రోటరీ ఫౌండేషన్ కు రిటైర్మెంట్ సమయంలో వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు. తన విజయాలకు కారణం తన శుభధర్మచారిణి శ్రీలక్ష్మి అని అంటారు ఆయన. పెద్ద అబ్బాయి జగదీష్ కెనడాలో ఉంటున్నారు. అమ్మాయి శాంతి బెంగళూరులో నివసిస్తున్నారు. చిన్న అబ్బాయి సాయి శేఖర్ దాస్ బెంగళూరులోనూ ఉంటున్నారు. 5 మనవరాళ్ళు, 1 మనవడితో
ఆనందంగా జీవిస్తున్నారు డాక్టర్ ఎంసి దాస్ దంపతులు. సార్, ఐ రిక్వెస్ట్ ఎంసి దాస్ గారు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మాకు ఇవ్వాలండి ఈ ఫౌండేషన్ తరఫున. థ్యాంక్ యూ సార్. సార్ మ్యూట్ చేయాలి. సార్ రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం అధ్యక్షులు ఎంఆర్కే దాస్ గారు, ఈనాటి ఇన్స్టలేషన్ ఆఫీసర్ ప్రియమిత్రులు రాజు గారు, అసిస్టెంట్ గవర్నర్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ శివశంకర్ గారు, సెక్రటరీ వర్మ గారు, నన్ను సభకు ఇంత ఈ జూమ్ మీటింగ్ లో నన్ను ఇంత అద్భుతంగా పరిచయం చేసినటువంటి సతీష్ గారు, ఇంకా ప్రియమిత్రులు, ఎందుకంటే శ్రీకాకుళం రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం నాకు ముద్దు బిడ్డ. 2005-6లో నేను గవర్నర్ గా ఉన్నప్పుడు అది కొద్దిగా ఇబ్బందుల్లో పడింది, దాని ఉనికి ప్రమాదంలో పడింది. అప్పుడు నా ప్రియమిత్రులు అప్పన్న గారిని, డాక్టర్ నిక్కు అప్పన్న గారిని, నా చిరకాల మిత్రుడు, నాకు ఆత్మ బంధువు అయినటువంటి మండా శ్రీరామచంద్ర బ్రహ్మాన్ని కార్యదర్శిగా పెట్టి ఆ క్లబ్ కి ఒక నూతన జీవాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రాజులు గారు ఒక జవాన్ని ఇచ్చారు. జవం అంటే శక్తి, జీవం అంటే లైఫ్. ఒక నూతన జవాన్ని శ్రీ రాజులు గారు ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు మన శివశంకర్. ఒక ఉన్నత స్థాయికి, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసెంట్ అసిస్టెంట్ గవర్నర్, ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఇంకా ఎంఆర్కే దాస్ నేతృత్వంలో వర్మ, ఇతర పెద్దలు అందరూ కూడా దాన్ని ఒక పటిష్టమైనటువంటి క్లబ్ గా తయారు చేయాలి. ఈ ఇయర్ లో బహుశా రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం ఒక 100 మెంబర్ స్ట్రాంగ్ క్లబ్ అవ్వాలి. ముందుగా శివశంకర్, ఎంఆర్కే దాస్ వారి బృందానికి నా తరొక అభినందనలు. చాలా చక్కటి కార్యక్రమాలు చేశారు. ఒక క్లబ్ ప్రెసిడెంట్ ఇమ్మీడియట్ గా ఒక గవర్నర్ గుర్తించి అసిస్టెంట్ గవర్నర్ గా పదవి ఇచ్చారు అంటే ఆ క్లబ్ యొక్క గొప్పతనం తెలుస్తుంది మనకి. చేత వారు చక్కటి కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణానికి, బహుశా నగరం కూడా అయి ఉంటుంది, నగరానికి ఆ రోటరీ వనం ఒక ఆణిముత్యం అవుతుంది, ఒక కలికి తురాయి అవుతుంది. అది దానికి అందరూ కూడా సహాయం అందిస్తున్నారు. ఇక ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ వారికి ముందుగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నారు. వారు చక్కగా చేయాలి, బాగా చేయాలి. ఇంకా శ్రీకాకుళం రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి. ఇక్కడ చాలా మంది రొటేరియన్స్ చూశాను ఇప్పుడే ఈ కార్యక్రమంలో, జూమ్ మీటింగ్ లో పాల్గొనడం చాలా ముదావహం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ సెక్రటరీ శ్రీకిరణ్ బాబు మనకి ఇవాళ ఈ కోవిడ్ సమయంలో జూమ్ మీటింగ్స్ నిర్వహించడానికి నిజంగా శ్రీకిరణ్ బాబు తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు, తమ సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మనకు అందజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రోటరీ అనేటువంటి దాన్ని అసలు ఏమిటి రోటరీ అని తెలుసుకోవాలి ఒకసారి. ఎందుకంటే మన దేశం గురించి మనం తెలుసుకుంటే దేశాన్ని ప్రేమిస్తాం, మన ఊరు గురించి తెలుసుకుంటే మనం మన ఊరిని ప్రేమిస్తాం. నా పక్కనే రొటేరియన్ లక్ష్మీదాస్ వారి సంవత్సరం ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడకు అధ్యక్షురాలు, ప్రెసిడెంట్ కూడాను. వారు ఒక మొదటి వారంలోనే 5 కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్ చేశారు. అందుకు వారిని అభినందిస్తున్నారు. రోటరీ అసలు ఏమిటి, మన దేశం గురించి తెలుసుకుంటే మనం
ఒక అద్భుతమైనటువంటి ఆ దేశం మీద ప్రేమ అభిమానం కలుగుతాయి. 1837లో మొట్టమొదటిసారి బకింగ్హామ్ ప్యాలెస్ అంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి కేంద్రమైనటువంటి బకింగ్హామ్ ప్యాలెస్ లో విక్టోరియా మహారాణి సింహాసనం అధిష్ఠిస్తున్నటువంటి సమయంలో మొట్టమొదటిసారిగా అక్కడ బాత్రూమ్ కట్టారంట. ఆశ్చర్యం, అంతవరకు అక్కడ బాత్రూమ్ లేదు అని చరిత్రకారులు చెప్తూ ఏమంటున్నారంటే, క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల సమయంలో భారతదేశంలో హరప్పా మొహంజదారోలో ప్రతి ఇంటికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అని చెప్తున్నారు. ఇది ఎంత గొప్ప దేశం, ఇది ఎంత నాగరికత ఉన్నటువంటి దేశం, ఎంత సంస్కృతి ఉన్నటువంటి దేశం. అలాగే రోటరీ 115 సంవత్సరాలు పూర్తి చేసుకుని 116వ సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి ప్రపంచంలోని మొట్టమొదటి సేవా సంస్థ. మనందరం గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే we must be proud of being Rotarians. Rotary is a great organization. రోటరీలో సభ్యుడు కూడా గొప్పవాళ్ళే. రోటరీలో ఉన్న సభ్యులు గొప్పవాళ్ళు కాకపోతే రోటరీ గొప్ప సంస్థ అవ్వదు. ఎవ్రీ రొటేరియన్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. అందుకే రోటరీ నిర్వచనాన్ని దయచేసి అందరూ అవకాశం ఉంటే చిన్న నిర్వచనం, స్మాల్ డెఫినిషన్, గెట్ ఇట్ బై హార్ట్, దాన్ని కడద పెట్టేసుకోండి. అసలు ఏమిటి రోటరీ అనగానే రోటరీ ఇస్ అన్ ఆర్గనైజేషన్ అంటారు. అంటే ఒక పెద్ద సంస్థ. ఎవరి కోసం, ఎవరి సంస్థ ఇది, ఎవరి కోసం ఈ సంస్థ? రోటరీ ఇస్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ పర్సన్స్. ఎవరు ఇందులో సభ్యులు? ఎవరంటే వ్యాపారస్తులు, వివిధ వృత్తులలో ఉన్నటువంటి వారు. ఎక్కడి వారు వీళ్ళు? ఎక్కడుంటారు? ఏ ఊళ్ళో ఉంటారంటే వరల్డ్ వైడ్ ప్రపంచ వ్యాప్తంగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే హూ ప్రొవైడ్ హ్యూమనిటేరియన్ సర్వీస్. చూడండి ఎంత అద్భుతమైన పదం. హూ ప్రొవైడ్ హ్యూమనిటేరియన్ సర్వీస్, ఎంకరేజ్ హై ఎథికల్ స్టాండర్డ్స్ ఇన్ ఆల్ ప్రొఫెషన్స్, ఇన్ ఆల్ ఒకేషన్స్. అంటే అన్ని వృత్తులలో ఒక డాక్టర్గా ఆయన సేవలు అందించాలి, ఒక అధ్యాపకుడిగా సేవలు అందించాలి, ఒక కంపెనీ యజమానిగా సేవలు అందించాలి. ప్రొవైడింగ్ హ్యూమనిటేరియన్ సర్వీస్, ఎంకరేజింగ్ హై ఎథికల్ స్టాండర్డ్స్ ఇన్ ఆల్ ఒకేషన్స్ అండ్ హెల్ప్ బిల్డ్ గుడ్ విల్ ఇన్ ద వరల్డ్ అన్నారు. గుడ్ విల్ అండ్ పీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచ శాంతికి పాటుపడతారు. చేత రోటరీ ఒక అద్భుతమైనటువంటి సంస్థ. ఇవాళ కోవిడ్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఫండ్ కి 101 కోట్లు వారు విరాళంగా ఇవ్వడం జరిగింది మన రోటరీ. అంతేకాకుండా మరొక 100 కోట్ల కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది. ప్రపంచం నుండి పోలియో మహమ్మారి ఈ మధ్యనే నైజీరియా కూడా డిక్లేర్ చేయబడింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేత పోలియో ఫ్రీ కంట్రీగా. ఒక 2 దేశాల్లో మాత్రమే మిగిలింది ఇంకా. ఒకటి పాకిస్తాన్, 2 ఆఫ్ఘనిస్తాన్. వారిద్దరూ కూడా మన 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 నైబర్స్ చేత మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికి కూడా ఇంకా పల్స్ పోలియో ప్రోగ్రామ్ కొనసాగుతుంది. పిల్లలకు నోట్లు పోలియో చుక్కలు వేయించాలి. అటువంటి రోటరీ సంస్థ ఏం చేయాలి? అధ్యక్షుడు ఏం చేయాలి? కార్యదర్శి ఏం చేయాలి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేయాలి? ప్రతి సభ్యుడు ఏం చేయాలి? ఎవ్రీ మెంబర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది క్లబ్ అండ్ గ్రోత్ ఆఫ్ రోటరీ. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి 4, 5, 6 ఉన్నాయి. 3 గుర్తుపెట్టుకోండి సంఖ్యలు. 4, 5, 6. ఏమిటి 4, 5, 6? రొటేరియన్ ఎలా ఉండాలి అంటే ఈయనకి 4 మార్గదర్శకాలు ఉన్నాయి. మనస, వాచ, కర్మణ. ఈజ్ ఇట్ ద ట్రూత్? మన ఆలోచన కానీ, మన మాట కానీ, మన చేస్తున్న పని కానీ
ఇది సత్యమా అని ప్రశ్నించుకోమన్నారు. ఒకటి. రెండవది, ఈజ్ ఇట్ ఫెయిర్ టు ఆల్ కన్సర్న్? ఇది అందరికీ న్యాయమైనదేనా? అందరికీ న్యాయం చేస్తుందా? కేవలం నాకు మాత్రమే న్యాయం చేస్తుందా? Will it be beneficial to all concerned? Will it build better? రోటరీ క్లబ్ లో రాజకీయాలు పెంచి అక్కడ ఉన్నటువంటి సభ్యులను విడదీస్తుందా? ఏం చేస్తుంది ఇది? సమాజంలో ఏం చేస్తుంది? స్నేహాన్ని పెంపొందిస్తుందా? సౌభ్రతత్వాన్ని పెంపొందిస్తుందా అనేటువంటి ప్రశ్న వేసుకోమన్నారు. నాలుగవది, will it be beneficial to all concerned? ఇది అందరికీ ప్రయోజనకార్య. ఈ 4 సూత్రాలు ఎందుకంటే రొటేరియన్ ఎలా ఉండాలి? బికాస్ రొటేరియన్ ఈజ్ ఎ స్పెషల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో 200 దేశాల్లో ఉన్నటువంటి 12.5 లక్షల మంది రొటేరియన్స్, కొన్ని 35,000 క్లబ్బులు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే రాత్రి పగలు సేవలు అందిస్తున్నాయి. ఇక్కడ మనకి రాత్రి అయితే అమెరికాలో పగలు. అందుచేత రోటరీ యొక్క సేవలకి విరామం ఉండదు. ప్రతి క్షణం, అనుక్షణం, ఈ క్షణం కూడా ఎక్కడో ఏదో మూల కొన్ని సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రపంచంలో. అటువంటి సేవా సంస్థ. ఈ 4. ఇక 5 ఏమిటి అంటే 5 రంగాలలో 5 సేవా రంగాలు. ఒకటి క్లబ్ సర్వీస్. క్లబ్ సర్వీస్ అంటే ఏమిటి? ప్రతి వారం 1 గంట వచ్చి చక్కగా అందరితో కలిసి, ఇవాళ జూమ్ మీటింగుల్లో కలవలేకపోతున్నాం, అందరితో కలిసి కాస్త తేనీటు విందు చేసుకొని పలకరించుకొని, అది మంచిది, శరీరానికి కూడా మంచిది, మనస్సు కూడా మంచిది, స్నేహాన్ని పెంపొందించుకోవడం, అందరూ కలిసి సేవ చేయడానికి ఆలోచించడం, అది క్లబ్ సర్వీస్ అంటే. ఇక రెండవది కమ్యూనిటీ సర్వీస్. చుట్టూ ఉన్న సమాజానికి మనం ఏదో ఒకటి చేయాలి. పరులకు వదవని బ్రతుకెందుకయా అని వేటూరు సుందరరామూర్తి గారు అన్నారు. ఆ పాట నా మీదే చిత్రీకరించారు. ఆ పాటని బాలసుబ్రహ్మణ్యం గారు పాడే శుభోదయం సినిమాలో, పరులకు వదవని బ్రతుకెందుకయా అని. అంచేత ఇతరులకు ఉపయోగపడాలి మనం, ఏదో ఒక రకంగా ఇతరులకు మన సేవల ద్వారా కానీ, లేదా మనకు ఉన్నటువంటి వనరుల్లో కొంత పంచివ్వడంలో కానీ ఇతరులకు ఉపయోగపడాలి. ఇక మూడవది ఏమిటంటే వొకేషనల్ సర్వీస్. మన వృత్తులలో నిజాయితీ వృత్తి ద్వారా ఒక బాగా చెప్పులు కుట్టే గొడారి, సరిగా పాఠాలు చెప్పని అధ్యాపకుడి కన్నా, లేదా సరిగా వైద్యం చేయని డాక్టర్ కన్నా గొప్పవాడు మిన్న. ఎందుకంటే అతను నిజాయితీతో, మీరు 10 రూపాయలు ఇస్తే, కాదు అయ్యగారు దీనికి 5 రూపాయలే, మీ 5 రూపాయలు మీరు తీసేసుకోండి అని వెనక్కి ఇచ్చి 5 రూపాయలకి 6 మాసాల వరకు ఏమి ట్రబుల్ రాకుండా ఆ చెప్పులు కుట్టించేటువంటి గొడారి 1,00,000 రూపాయల జీతం తీసుకుంటూ సరిగా కాలేజీలో పాఠం చెప్పినటువంటి అధ్యాపకుడి కన్నా గొప్పవాడు. రోటరీ ఇదే నేర్పుతుంది. హై ఎథికల్ స్టాండర్డ్స్ ఇన్ ఆల్ ఒకేషన్స్ అన్నారు. ఆల్ ఒకేషన్స్. మీకు అమెరికాలో అక్కడ ఒక కాబ్లరు, ఒక కోకో కోలా కంపెనీ CEO పక్కనే కూర్చుంటారు అక్కడ. ఇక్కడ మనకి ఏదో ప్రొఫెషన్స్ కొన్ని గొప్పని కొన్ని తక్కువని కాదు. అమెరికాలో ఒక శానిటరీ వర్కర్ అండ్ ది CEO ఆఫ్ ఎ బిగ్ కంపెనీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంపెనీ, ఇద్దరు ఒక టేబుల్ మీద కూర్చొని ఫెలోషిప్ ఎంజాయ్ చేస్తారు. సో హై ఎథికల్ స్టాండర్డ్స్, వొకేషనల్ సర్వీస్ అన్నాం. ఇక 4వది ఇంటర్నేషనల్ సర్వీస్. ఏం చేయాలి ఇంటర్నేషనల్ సర్వీస్? ఏం చేయాలి అంటే, ఇవాళ రోటరీ ఫౌండేషన్ కి, అంటే నేను ప్రతిసారి చెప్తానయ్యా, ఇస్తే వస్తుంది, వస్తే ఇస్తానంటే చస్తే రాదు. హస్తస్య భూషణం దానం. చేతికి అందం ఏమిటంటే ఉంగరాలు, 4 ఉంగరాలు 6 ఉంగరాలు పెట్టుకోవడం కాదు. హస్తస్య భూషణం దానం, ఇవ్వటమే ఈ చేతికి అందం. సత్యం కంఠస్య భూషణం. ఈ కంఠానికి ఏమిట్రా అందం అంటే నిజం పలకడమే. నోరిప్పితే పచ్చాబద్దాలు చెప్పడం అనేటువంటిది ఈ కంఠానికి అలంకారం కాదు. దీనికి పెద్ద పెద్ద చైన్లు ఇవన్నీ వేయడం అనేటువంటిది అలంకారం కాదు. శ్రోత్రస్య భూషణం శాస్త్రం.
శాస్త్రం అంటే మంచి అని. మంచి వినడమే ఈ చెవులకి, దీనికి పెద్ద అలంకారాలు చేయడం కాదు. భూషణైకి ప్రయోజనం అంటే ఏ మిగతా అలంకారాలు దేనికి అని చెప్పి మహానుభావులు ఎప్పుడో చెప్పారు. చేత ఆ రోటరీ ఫౌండేషన్ ఇవాళ రోటరీ ఇంటర్నేషనల్, రోటరీ అంతర్జాతీయ సంస్థ యొక్క గుండెకాయ ఏమిటి అంటే రోటరీ ఫౌండేషన్. ఇవాళ మనకి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఒక రొటేరియన్ అని మనం గర్వంగా చెప్పుకోవడానికి రోటరీ ఫౌండేషన్. అందుకే దానికి నిరంతరం మేము కనీసం సంవత్సరానికి $1,000 రోటరీ ఫౌండేషన్ కి ఇస్తాం. పాల్ హ్యారిస్ సొసైటీ మెంబర్స్ అంటారు మమ్మల్ని. మినిమం $1,000 రోటరీ ఫౌండేషన్ కి ఇస్తే ఏమీ పోదు. నేను ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేస్తే నేనేమి రోడ్డును పడిపోలేదు. నాకు ఆ తర్వాత నా సంపద ఒక 100 రెట్లు పెరిగింది, నా ఆదాయం కనీసం 10 రెట్లు పెరుగుతుంది. అంచేత ఇస్తే వస్తుంది, ఎప్పుడు కూడా అంచేత వెనకాడకూడదు. కనీసం రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళంలో ప్రతి సభ్యుడు మినిమం $100, $7,500. ఇవాళ ఎక్కడికైనా ఒక స్టార్ హోటల్కి వెళ్తే అయిపోతుంది. మినిమం రోజు ఒక డబ్బా పెట్టుకొని అందులో 7,500 డివైడెడ్ బై 365 రోజులు చేయండి, ఎంత వస్తుందో చూసి ఆ డబ్బులు రోజు వేయండి అందులో. సో ఆ రోటరీ ఫౌండేషన్ కి ఇస్తే ఏమవుతుందంటే మనం ఇచ్చినటువంటి డబ్బు ఒక పిల్లల నోట్లోకి పోలియో చుక్కలు వెళ్తాయి, లేదా ఒక గ్రామానికి మంచినీళ్ళు అందుతాయి, లేదా ఒక హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది, లేదా కొంతమంది పేదవారికి ఇళ్లు కట్టించడం జరుగుతుంది, లేదా కోవిడ్ రిలీఫ్ కి ఉపయోగించడం జరుగుతుంది. అంచేత ఇంటర్నేషనల్ సర్వీస్ అంటే ఎప్పుడైతే మనం సేవలు అందిస్తామో అప్పుడే ప్రపంచంలో శాంతి ఉంటుంది. ఇక 5వది కోవిడ్ లో మావిడ చెప్తోంది ఏం చేశారు అంటే చెప్పింది చేయకూడదు. నేను కోవిడ్ మార్చి 25వ తారీఖు కోవిడ్ లాక్డౌన్ డిక్లేర్ చేసిన వెంటనే జిల్లా కలెక్టర్ గారు, మా కృష్ణా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా కోవిడ్ రిలీఫ్ ఫండ్ కి నా వంతుగా నాకు వచ్చేటువంటి నెలకు వచ్చేటువంటి ఒక పెన్షన్ 65,000 రూపాయల పెన్షన్ ఐఎమ్ జస్ట్ డొనేటింగ్ అండి అని ఇస్తే, ఆయన సార్ ఇది ఒక ఇండస్ట్రియలిస్ట్ ₹1,00,00,000 ఇచ్చిన దానికి సమానం అండి అన్నాడు. ఏమండి, గాడ్ హ్యాస్ బీన్ వెరీ కైండ్ టు us, లెట్ us బీ కైండ్ టు లెస్ ఫార్చునేట్ అండ్ అన్ఫార్చునేట్ పీపుల్. అంచేత ఈ ఇవ్వడం అనేటువంటిది అదొక సౌభాగ్యం అండి. ఉంచుకోవడం సౌభాగ్యం కాదు, దాచుకోవడం సౌభాగ్యం కాదు. వాట్ ఈజ్ వెల్త్ అంటే గివింగ్ ఈజ్ వెల్త్. అందుకే 90% ఆఫ్ తన ఆస్తిని మొత్తాన్ని బిల్ గేట్స్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కి అందజేశాడు. గివింగ్ ఈజ్ వెల్త్, నాట్ స్టోరింగ్ ఈజ్ వెల్త్. ఇక 5వది యూత్ సర్వీస్, యువత. ఇవాళ మనకన్నా తెలివైన వాడు యువత, మనకన్నా శక్తిమంతులు యువత, మనకన్నా లోకజ్ఞానం ఉన్నటువంటి వారు యువత. కానీ వారిని సరైనటువంటి మార్గంలో పెట్టడం లేదు. అంచేత రోటరీ ఏం చేయాలంటే ఈ యువతకు ఎక్కువ అవగాహన కార్యక్రమాలు చేస్తే వాళ్ళు వండర్స్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ ప్రాపర్లీ గైడెడ్, అండ్ ఐఎమ్ షూర్ అవర్ రాజు గారు నోస్ ఇట్. యూత్ ఈస్ మిస్గైడెడ్ అన్ఫార్చునేట్లీ. వాళ్ళని గైడ్ చేయకపోతే పర్లేదు, వదిలేస్తే వాడు పాపం వాడు మంచివాడు వాళ్ళు మంచి పనులు చేస్తారు. దే ఆర్ మిస్గైడెడ్. మిత్రులారా, ఇక 4 సూత్రాలు, 4-way టెస్ట్, 5 ఎవెన్యూస్ ఆఫ్ సర్వీస్. ఈ 6 ఏమిటి ఆశ్చర్యపోవచ్చు మీరు. మనకి రోటరీ ఒక ఫోకస్ ఏరియాస్ అని ఒక 6 ఏరియాస్ ఇచ్చింది. ఈ ఏరియాస్ లో ఏమిటంటే మీరు శ్రీకాకుళం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీకాకుళం, ఎందుకంటే నేను రోటరీ గత 39 సంవత్సరాలు కాబట్టి మాట్లాడితే రోటరీ అనగానే రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అని వస్తుంటుంది. రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం ఏం చేయాలి అంటే ఈ 6 avenues కాదవి 6 ఫోకస్ ఏరియాస్. 6 ఫోకస్ ఏరియాస్. ఈ 6 ఫోకస్ ఏరియాస్ లో కూడా ఏదో ఒక సర్వీస్ చేయాలి. అవి ఏమిటి అంటే ఫస్ట్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్. ఎక్కడో అంతర్జాతీయం కాదు, 2 దేశాల మధ్యలో యుద్ధం వస్తే మన పీస్ కోర్ మెంబర్స్ ఉన్నారు, వెళ్తారు. కాదు, మన ఊళ్ళో శ్రీకాకుళంలో ఏదో గొడవ జరుగుతుంది, 2 పార్టీలను కూర్చోబెట్టిన రోటరీ పెద్దలు అందరూ కలిసి కూర్చోబెట్టి ఏంటి ఎందుకు అనవసరంగా మన ఊళ్ళో సుఖశాంతులు లేకుండా చేస్తున్నారు అని చెప్పి. అంచేత పీస్
అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్, అలాగే డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్. రోగం రాకుండా ఇవాళ కోవిడ్ రాకుండా ఏం చేస్తున్నాం, నిరంతరం చెప్తున్నాం. నేను ఆ వీడియోస్ లో అన్నిట్లో కూడా నాయన కోవిడ్ రాకుండా కాపాడుకోండి, బయటికి వెళ్తే మాస్క్ పెట్టుకోండి. ఐఎమ్ సో హ్యాపీ వాళ్ళందరూ మాస్క్ పెట్టుకున్నారు. బయటికి వెళ్తే మాస్క్ పెట్టుకోండి, ఇంటికి రాగానే చేతులు కడుక్కోండి, సామాజిక భౌతిక దూరాన్ని పాటించండి, పౌష్టికాహారం తినండి, మీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిరంతరం చెప్తూనే ఉన్నాయి. అంచేత మనం అవగాహన కలిగించాలి. ప్రివెన్షన్, డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్. అలాగే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, తల్లిని బిడ్డని, తల్లిని పిల్లని, వాళ్ళకి కావాల్సింది ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ పౌష్టికాహారం. ఒకరోజు ఒక ప్రోగ్రామ్ చేపట్టండి. మొత్తం ఏమిటి అంటే ఆల్ ప్రెగ్నెంట్ విమెన్ వాళ్ళకి ఒక చిన్న ప్యాకెట్, ఒక చిన్న డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి. పెద్ద ఖర్చు ఏం కాదు, ఒక డ్రై ఫ్రూట్స్ చిన్న ప్యాకెట్ వాడికి. లేదా ప్రెగ్నెంట్ విమెన్ కి ఒక గైనకాలజిస్ట్ ని కనుక్కోండి, ఏంటి వాట్ టైప్ ఆఫ్ వాళ్ళకి ఏ మెడిసిన్ కావాలి, ఏ రకమైనటువంటి పౌష్టికాహారం కావాలి అనేటువంటిది. ఎందుకంటే ఆ బిడ్డ, పుట్టపోయే బిడ్డ ఆరోగ్యంగా పుడితే రోటరీకి నమస్కారం చేస్తుంది. రోటరీ వల్ల నేను ఆరోగ్యంగా పుట్టాను అని ఆ బిడ్డ నమస్కారం చేస్తుంది రోటరీకి. అందుచేత విమెన్ అండ్ చైల్డ్, విమెన్ అండ్ చిల్డ్రన్, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళ ఆరోగ్యానికి ఏమైనా మెడికల్ క్యాంప్స్ అవి పెట్టుకోవడం. అలాగే ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. ఒక స్కూల్ అన్నా కనీసం ఒక 2-3 స్కూల్స్ ని అడాప్ట్ చేసుకోండి. రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం ఒక 2-3 స్కూల్స్ ని అడాప్ట్ చేసుకొని అక్కడ మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్, వాషింగ్ హ్యాండ్, అక్కడ ఏమైనా చేతులు కడుక్కోవడానికి ఏమైనా ఉన్నాయా లేదా, టాయిలెట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా. కొన్ని స్కూళ్ళల్లో ఆ బ్లాక్ బోర్డ్ కి రంగు వేసి చాలా రోజులు ఉంటుంది. ఒకసారి రంగు వేస్తే పిల్లలకి కాస్త దాని మీద రాసినటువంటివి బాగా కనిపిస్తాయి. అలాగే ఆ స్కూల్స్ కి ఏమైనా చిన్న ఒక కంప్యూటర్ ఇస్తే ఆ పిల్లలు ఆ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఏమైనా నేర్చుకుంటారు. ప్లీజ్ చూడండి అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది. ఇక ఫైనల్ గా కమ్యూనిటీ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఒక స్కిల్ నేర్పించండి. మనం ఎంతసేపు చేపలు పంచి పెడుతున్నాం కాదు, చేపలు పట్టడం నేర్పించండి వాళ్ళకి. మనం ఎంతసేపు ఇవి ఇస్తున్నాం కాదు, వాళ్ళు అంతట వాళ్ళు సంపాదించుకునేటువంటి శక్తి కలిగించాలి. శ్రీకాకుళం నా సొంత ఊరు, నా అరసవిల్లి, నా శ్రీకాకుళం. ఎప్పటికీ ఎక్కడున్నా సరే జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి అన్నారు. అంటే సొంత ఊరు, తల్లి, ఈ 2 స్వర్గానికి మించినటువంటివి అని ఈ మాటలు చెప్పిన వారు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడే చెబుతాడు. రావణ సంహారం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి లక్ష్మణుడు అంటాడు, రాజ్యం వీరభోజ్యం అన్నా, మనం లంకని గెలుచుకున్నాం, రావణాసురుని చంపేశాం, ఈ లంక మనది, బంగారు లంక. ఎందుకంటే అక్కడ బంగారం రోడ్లు ఉండేవట, బంగారు లంక, దీన్ని మనం ఇక్కడి నుంచి పరిపాలిద్దాం, ఇది మన రాజ్యం, ఇక్కడే ఉందాం, ఆ భరతుడు అయోధ్యని అక్కడ పరిపాలిస్తాడు, ఉందాం అన్నా అంటే శ్రీరాముడు చెప్తాడు, లక్ష్మణ తప్పనన్న తప్పది, ఓకే, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అపి స్వర్ణమయీ లంక, స్వర్ణమయం అయినప్పటికీ లంక కూడా నమే లక్ష్మణ రోచతే, నాకు రుచింపదయ్యా, నాకు నచ్చదయ్యా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. తల్లి నేల, ఈ 2 తల్లి ఊరు, ఈ 2 కూడా స్వర్గానికి మించినటువంటివి అని చెప్తాడు. మిత్రులారా, శ్రీకాకుళం క్లబ్ అనగానే ఎక్కడో లేనటువంటి అన్ని రకాలటువంటి వస్తాయి. సో ఈ క్లబ్ నాకు అక్కడి నుంచి ఒక గవర్నర్ రావాలి. ఈ క్లబ్ నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి గవర్నర్ నేనే. కానీ అక్కడ ఉన్నటువంటి క్లబ్ నుంచి రాలేదు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, ఒక 77 సంవత్సరాల రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ నుంచి నేను గవర్నర్ గా రావడం జరిగింది. అయితే అక్కడి నుంచి, ఆ ప్రాంతం నుంచి రావాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా
ఒక రోటరీకి 4 స్తంభాలు. ఈ 4 స్తంభాలు ఏమిటి అంటే మెంబర్షిప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరగాలి, ఉన్న సభ్యులు ఉండాలి, కొత్త వాళ్ళని చేర్చుకోవాలి. మీకు 2 చిట్కాలు చెప్తాను, ఏం లేదు. కోవిడ్ పీరియడ్ లో సేవలు చేయలేమని పొరపాటు. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. ఇవాళ లాక్డౌన్ పీరియడ్ లో కూడా సేవలు చేయగలం మనము. ఎక్కడా కూడా తీసుకొని ఫెలోషిప్ మెయింటైన్ చేయగలము. ప్రతి వారం అందరికి, ప్రతి వారం ఎవ్రీ వీక్ కూడా మనం ఈ జూమ్ మీటింగ్లు పెట్టుకోవచ్చు. ప్రతి రొటేరియన్ తాలూకా పుట్టినరోజు నాడు వారిని పలకరించవచ్చు, హ్యాపీ బర్త్డే చెప్పొచ్చు. ఈ జూమ్ మీటింగ్ లోనే అందరం కలిసి పాడవచ్చు. వారి మ్యారేజ్ డేకి మనం విష్ చేయవచ్చు, జూమ్ మీటింగ్ లోనే విష్ చేయవచ్చు. వారు పుట్టినరోజు సందర్భంగా ఒక సామాజిక కార్యక్రమాన్ని చేయవచ్చు, ఒక కమ్యూనిటీ సర్వీస్ చేయవచ్చు. అన్ని కూడా ఫెలోషిప్ మెయింటైన్ చేయవచ్చు, కమ్యూనిటీ సర్వీస్ చేయవచ్చు. రోటరీ ఫౌండేషన్ ఇవ్వడానికి ఎవరు అడ్డం చెప్పరు. ఓకే, అంచేత ఎప్పుడు కూడా కార్యక్రమాలు ఏవి ఆగవు. ఇన్ఫాక్ట్ కోవిడ్ పీరియడ్ లో మా క్లబ్, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, మేము పోలీసు వారికి 30,000 సి విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చాము. ఒక హాస్పిటల్ కి ఒక వాటర్ ప్యూరిఫైయర్స్ ఇచ్చాము. అలాగే 10 లక్షల రూపాయలు విలువ చేసినటువంటి వర్కర్స్ కి భోజనాలు. మొత్తం ఒక 90 రోజులు ప్రతిరోజు కూడా 500 ప్యాకెట్స్ మేము రెడ్ క్రాస్ ద్వారా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయించాము. సో ఎప్పుడు కూడా మనం ఏ కార్యక్రమము ఆగదు. కోవిడ్ వచ్చింది కాబట్టి కార్యక్రమాలు ఏమి ఉండవు కాదు. రెగ్యులర్ మీటింగ్స్ జరగాలి, రెగ్యులర్ కమ్యూనిటీ సర్వీస్ జరగాలి, రెగ్యులర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరగాలి. ఎవ్రీథింగ్ వొకేషనల్ సర్వీస్ జరగాలి. వొకేషనల్ సర్వీస్ లోనే మీరు వొకేషనల్ అవార్డ్స్ ఇవ్వచ్చు, అన్ని చేయొచ్చు. ఐ విష్ ది న్యూ టీమ్ MRK Das, Verma, guided by Mr. Rotarian Razulu, Rotarian Shivashankar, and all the I wish all the members of Srikakulam, Rotary Club of Srikakulam, all the best. Thank you. Thank you very much. Ramakrishna, congratulations. Thank you very much. Thank you, sir. Thank you. సాధారణంగా మెమోంటో ఇస్తారండి ఎవరికి, రోటరీ ఇన్స్టలేషన్ ఆఫీసర్ కి ఇవ్వాలి, ఇన్స్టలేషన్ ఆఫీసర్ గారికి ఇవ్వాలి, యాక్చువల్ గా మరి ఎంతసేపు మాట్లాడినందుకు ఇవ్వాలి. అది ఏమిటి అంటే, ఆ మెమెంటో ఏమిటంటే, మా పేరులో ఒక కమ్యూనిటీ సర్వీస్ చేయండి. సో ముఖ్యంగా ఈరోజు ఇనిషియేషన్ శ్రీకాకుళం క్లబ్ నూతన కార్యవర్గ ఇనిషియేషన్ సందర్భంగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి డాక్టర్ MC దాస్ గారు తమ విలువైన సందేశాన్ని ఇచ్చి మా అందరికి చాలా విషయాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం శ్రీకాకుళం రోటరీ క్లబ్ తరఫున. అలాగే ఈ ఏడాది వక్తలు చెప్పినట్లు, అలాగే మా రీజనల్ సెక్రటరీ గారు చెప్పినట్లు, ఈ రోజు కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా చేయాలి అని, దాని ఎక్స్పెండిచర్స్ అంతా మేము ఖర్చు పెట్టాలని అన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కమ్యూనిటీ సర్వీసెస్ కి ఈ ఎక్స్పెన్సెస్ అన్ని మేము వినియోగిస్తామని తెలియజేస్తున్నాం. నిరాడంబరంగా జరిగిన మన సమాజ సేవలో మనం మరింత ముందుకు వెళ్ళడానికి ఇది మనకి ఇది ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా సమాజ సేవకై మనం వినియోగిస్తే మరింత మందికి వినియోగించబడడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా కమ్యూనిటీ సర్వీసెస్ మేము ఉపయోగిస్తాము. కోవిడ్ లో కూడా ఏం చేయాలి, ఎందుకంటే బిఫోర్ కోవిడ్ చూసాము, ఇప్పుడు కోవిడ్ తో పాటు మనం ప్రయాణం చేస్తున్నాము. కోవిడ్ తో పాటు ఏం చేయాలి, ఆఫ్టర్ కోవిడ్ ఏం చేయాలి అనేది చేస్తూ ఉంటాము. ఈ ఏడాది కాలం అంతా మేము అన్ని కార్యక్రమాలు ఏవి కూడా ఆగకుండా నిరంతరం చేయడానికి కృషి చేస్తూ మరింత మంది నూతన సభ్యుల్ని మేము చేర్చుకునే ప్రయత్నంలో ఉంటామని తెలియజేస్తున్నాను. రామకృష్ణ, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఏం లేదు అంటే, మన సభ్యులందరికీ తెలియజేయడానికి ఈ సంవత్సరం మా క్లబ్ లో మేము సబ్స్క్రిప్షన్ పెంచుకున్నాం. మేము చాలా మంది అన్నారు ఫెలోషిప్ ఉండదు, ఖర్చులు ఉండవు, ఇవేమి ఉండవు కదా అంటే, కాదు.
మాకు ఇంతవరకు సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే ఈ సంవత్సరం ఏం చేసామంటే 13,000 రూపాయలు చేసాం. ఒక 1,000 రూపాయలు మా క్లబ్ సబ్స్క్రిప్షన్ పెంచుకున్నాం. కోవిడ్ పీరియడ్ లో మనం ఎక్కువ సర్వీస్ చేయాలి, లాక్డౌన్ పీరియడ్ లో మనం ఎక్కువ సర్వీస్ చేయాలి కాబట్టి మనం సబ్స్క్రిప్షన్ పెంచుకుందాం అని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకున్న జనరల్ బాడీలో దాన్ని 12,000ది 13,000 రూపాయలకి చేశాను. అంచేత సబ్స్క్రిప్షన్లు తగ్గించడం అవసరమైతే ఎక్కువ చేద్దాం. అంచేత ఎప్పుడు కూడా కార్యక్రమాలకి ఏమీ అడ్డం రాకూడదు. మనం ఈ సమయంలోనే నిజమైనటువంటి ఛాలెంజ్ గా తీసుకొని ఎక్కువ కమ్యూనిటీ సర్వీస్ కార్యక్రమాలు చేయడానికి మనం పూనుకోవాలి. థ్యాంక్ యూ. ఓకే, అయితే ఈ కార్యక్రమాలని మేము తప్పకుండా నిర్వర్తిస్తాము. ఎక్కడ కూడా వెనుకంజ వేసే పరిస్థితి లేదు. సభ్యులందరి సహకారంతోనే, అలాగే మా రీజనల్ సెక్రటరీ గారు, అసిస్టెంట్ గవర్నర్ గారు ఇక్కడ మా గ్రూప్ లో ఉన్నారు కాబట్టి వీరి సూచనల మేరకు, అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు సతీష్ బాబు గారు, అలాగే మన డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు అయినటువంటి కిరణ్ బాబు గారు, అలాగే జగదీశ్వరరావు గారు, రోటరీ ఫౌండేషన్ చైర్ జగదీశ్వరరావు గారు, వీరందరి తాలూకా సూచనల మేరకు, వీరందరూ ఆలోచన మేరకు మేము, అలాగే పోలియో ఫండ్ గురించి దత్తా గారు విజయవాడలో ఆయన కూడా ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉన్నారు. పోలియో ఫండ్ కూడా మేము మరింత ఎక్కువగా లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువగా కనెక్ట్ చేసి మేము కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయాల్సిందిగా మా రోటరీ సెక్రటరీ గారు ధర్మగారిని కోరుతున్నాం. ఎక్స్క్యూజ్ మీ ప్రెసిడెంట్ గారు, మీకు ఇంకా గ్రీటింగ్స్ అసిస్టెంట్ గవర్నర్ గారు, తర్వాత ఎవరన్నా ఇతర క్లబ్ల నుంచి కానీ ఎవరన్నా ఉంటే మీకు గుడ్ విషెస్ చెప్తారు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. అడగండి ఒక్కసారి. As an immediate past president and as an assistant governor, I will always support my home club president M.R. Das and his team. I am always ready. నేనేంటంటే ఈ సంవత్సరం 100% గివింగ్ మన క్లబ్ నుంచి రావాలని కోరుకుంటున్నాను. దాస్ గారు చెప్పినట్టు, ఎంసీ దాస్ గారు చెప్పినట్టు, ఎవ్రీ మెంబర్ షుడ్ గివ్ అట్లీస్ట్ $100. వండర్ఫుల్. అది కోరుకుంటున్నాను. గివింగ్ లో ఇక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు క్లబ్ మెంబర్స్ మీద చూసేవారు రోటరీ ఇప్పుడు ఇక రోటరీ ఫౌండేషన్ ఆల్మోస్ట్ ఈ కోవిడ్ లో బాగా ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఫౌండేషన్ కూడా మనం స్ట్రాంగ్ చేసుకోవాల్సిన టైం. సో లాస్ట్ ఇయర్ 3 తీసుకున్నాం పాల్ ఫెలోషిప్. ఈసారి ఇంకా ఎక్కువ మంది తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ 100% గివింగ్ క్లబ్ గా మన క్లబ్ ఎదగాలని కోరుకుంటున్నాను. వండర్ఫుల్. వన్ మోర్ థింగ్ మిస్టర్ ప్రెసిడెంట్ గారు, రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం ఇంతవరకు కూడా గ్లోబల్ గ్రాంట్స్ తెచ్చుకోవడం లేదు. దానికి ప్రయత్నం చేయండి. మీరు గైడెన్స్ ఆఫ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జగదీశ్వరరావు. ఓకే, అలాగే మా క్లబ్ లో చంటిరాజు గారు అని ఉన్నారు, పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్. వారు కూడా మీకు సహాయం చేస్తారు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ కి నేను చైర్మన్, ఒక గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్ట్ కి మేము సుమారు ఒక $50,000 ఒక స్కూల్ కి టాయిలెట్ కాంప్లెక్స్, చాలా మోస్ట్ మోడర్న్ టాయిలెట్ కాంప్లెక్స్ ఒకటి కట్టిస్తున్నాం నున్న గ్రామంలో. అలాగే మాకు హైయెస్ట్ గ్లోబల్ గ్రాంట్ ఈ మధ్యన వచ్చింది ఒక ఐ హాస్పిటల్ కోసం $2 లక్షలు. జస్ట్ ఇమాజిన్, దాన్ని ఒకసారి రూపాయలు లెక్క వేసుకోండి ఎంతో. $2 లక్షల గ్లోబల్ గ్రాంట్ మా క్లబ్ కి వచ్చింది. కనీసం ప్రతి సంవత్సరం కూడా మేము ఇస్తాము. దానికి డబుల్ మాకు గ్లోబల్ గ్రాంట్స్ ఈ కార్యక్రమాలు చేయడానికి, కమ్యూనిటీ సర్వీస్ చేయడానికి వస్తాయి. అట్లీస్ట్ ఈ సంవత్సరంలో ఒక మంచి గ్లోబల్ గ్రాంట్ మన క్లబ్ కి, రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళానికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి ఏ రకమైనటువంటి సహాయం కావాలన్నా మేమందరం ఉన్నాయి అక్కడ, మేము చేస్తాం. తర్వాత రాజులు గారు ఉన్నారు, మన అసిస్టెంట్ గవర్నర్ గారు ఉన్నారు, అలాగే డిస్ట్రిక్ట్ సెక్రటరీ కిరణ్ బాబు ఆల్సో విల్ హెల్ప్ యూ ఇన్. కిరణ్, ప్లీజ్. సో
సో సీ దట్ ఇందాక నేను డిస్కస్ చేయడం జరిగింది సార్. ఓకే ఓకే కిరణ్ I told him actually regarding this okay good thing. Yes sir. Actually ఏంటంటే మనం విజయనగరం క్లబ్ కి $74,500 తెప్పించాను సార్ నేను. So I made $74,500 from South Africa. మన డిస్ట్రిక్ట్ గ్రాంట్ నుంచి, మన గ్లోబల్ గ్రాంట్ నుంచి తెప్పించాము. అండ్ 27 RO వాటర్ ప్లాంట్స్ ఇచ్చాం సార్. అందులో 25 విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఇచ్చాం, 2 ఉద్దానంలో ఇచ్చాం. సో శ్రీకాకుళంకి అది నేను మార్నింగ్ కూడా నేను ఇందాక ఎంఆర్కే దాస్ గారితో మాట్లాడినప్పుడు చెప్పాను సార్, గ్లోబల్ గ్రాంట్స్ ప్లాన్ చేయండి, ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్ దట్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్, వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇట్ అని చెప్పి. సో గ్రాంట్ అంతా కూడా కంప్లీట్ ఇనిషియేట్ చేశాను, డెఫినెట్లీ విల్ హెల్ప్ ఇట్ సార్. టేక్ ది హెల్ప్ ఆఫ్ కిరణ్ బాబు, హి ఇస్ వెరీ రిసోర్స్ఫుల్. మీరు ఈ సంవత్సరం కిరణ్ బాబు అట్లీస్ట్ రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం షుడ్ గెట్ 1 global grant this year. Okay? 100% sir, 100% sure. Thank you. Thanks a lot. Thanks sir. Okay. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సతీష్ బాబు గారికి, డిస్ట్రిక్ట్ సెక్రటరీ శ్రీ కిరణ్ బాబు గారికి, శ్రీకాకుళం వాస్తవ్యులు శ్రీ ఎంసీ దాస్ గారికి, రీజనల్ సెక్రటరీ సివి రాజులు గారికి, అసిస్టెంట్ గవర్నర్ శ్రీ శివశంకర్ గారికి, క్లబ్ సభ్యులందరికీ మరియు పాత్రికేయులకి అందరికీ, మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జాతీయ గీతంతో ముగిస్తాను. ప్రెసిడెంట్ ముగించాలి. ది మీటింగ్ ఇస్ I adjourn the meeting. The meeting is adjourned. And President. Janagana mana adinayaka jaya he Bharat bhagya vidhata Punjab Sindhu Gujarat Maratha Dravida Utkala Vanga Vindhya Himachala Yamuna Ganga Uchala Jaladitara Tava Subhanami Gahe Tava Subhashishamagi Gahe Tava Jaya Gahe Janagana Mangala Dayaka Jaya He Bharat Bhagya Vidhata Jaya He Jaya He Jaya He Jaya 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 He Jai Hind. Thank you very much. Thank you everybody. Kiran Babu garu, thank you very much sir for supporting us. Thank you very much. Sir, next Srikakulam Central will be on 19th. I'll tell you. Sir, శ్రీకాకుళం సెంట్రల్ ఇన్స్టాలేషన్ 19th ఉంటది, మీకు ముందుగా 19th నా? ఓకే సార్, షూర్ సార్, డెఫినెట్లీ. దాస్ గారు ఎంత ఉంది సార్? కిరణ్ అటెండెన్స్ ఎంత ఉంది? It went up to 32 sir. Oh, good. Thank you, sir. Thank you very much, sir. Thanks for your time. Thank you everyone. God bless you. God bless you. థ్యాంక్ యూ సార్. Thank you very much. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ దాస్ గారు, వర్మ గారు. థ్యాంక్ యూ అండి. మెంబర్స్ అందరూ చెప్పొచ్చు. సార్ ఎంసీ దాస్ గారికి, సివి రాజులు గారికి అందరికి నమస్కారం. వెరీ నైస్ సార్. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి మీరు. హలో దాస్ గారు, వర్మ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. హలో దాస్ గారు, వినబడలేదు. హలో రాజులు, థ్యాంక్ యూ. రాపిస్తాను, రికార్డింగ్ అయిపోతుందా? అయిపోతా. Thank you, sir. Thank you very much. థ్యాంక్ యూ. Thank you very much and hearty congratulations. May God bless you. థ్యాంక్ యూ. వెంకట స్వామి గారు ఉన్నారు. ఇప్పుడు వచ్చి మంత్రి గారు వెళ్ళిపోయారు సార్ ఆయన. By born, minister by born. By birth. రామకృష్ణ, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. దాస్ గారు అందరికి